ప్రార్థన ఛానల్లో వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నా వందనాలండి. మరొకసారి ఈ ఛానల్లో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు తండ్రి, స్తోత్రము నాయన, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఈ సమయం అందు ప్రభా వాక్యం ద్వారా తండ్రి ఇదిగో నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభా టీవీ ముందు కూర్చొని ఈ ప్రార్థనా ఛానల్లో వాక్యంని వింటున్నారు ప్రభా, అయ్యా వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరికీ నీ వాక్యం అర్థం చేయండి, గ్రహింపొచ్చే తండ్రి. నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు. అలాగే తండ్రి నాయన ఈ సమయం అందు వాక్యం ద్వారా తండ్రి నీ బిడ్డలకు ఏ రీతిగా వివరించాలో వివరించేటువంటి ఆత్మదీవ నడిపింపు నాకు కూడా కలిగజేసి నాయన నడిపించమని మీ చేతులను అప్పగించుకుంటున్న బిడ్డలకు చెప్తున్నా నాకు కూడా మీరు కలిగించమని మా రక్షకుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ తినచడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. 34వ కీర్తన అండి, 6వ వచనము. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దావీదు మహారాజు 34వ కీర్తనలో చక్కటి మాట చెప్తున్నాడు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని తప్పించెను. అలాగే 17వ వచనం కూడా చెప్తున్నాడు మరొక మాట. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. ఇక్కడ కూడా అదే మాట చెప్తాడు. నీతిమంతులు మొర్రపెట్టగా, రక్షణ పొందిన వారు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. మరొక మాట కూడా చూసుకుందామండి. ఇదే కీర్తన గ్రంథము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించెను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించెను. మొదటిగా ఆయన చెప్తున్నాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. దావీదు మహారాజు తన జీవితంలో దీన ప్రార్థనలు చేశాడు అని ఎంతో స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది. ఆయన దీనుడిగా మొరపెట్టాడు కాబట్టి ఆయనకు వచ్చినటువంటి ప్రతి శ్రమ నుంచి కూడా దేవుడు తప్పించాడు. దావీదు మహారాజు గారికి వచ్చిన శ్రమలన్నీ కాదండి, మనకు తెలుసు వాక్యం. సౌలు మహారాజు దావీదు గారిని కొండ నుంచి కొండకు తరిమాడు, అరణ్యం నుంచి అరణకు తరిమి కొట్టాడు. వేల మంది సైన్యం వెంటేసుకొని వెంబడపడుతూ ఉంటే దేవుని కలిగినటువంటి దావీదు మహారాజు పరుగు పెట్టుకుంటూ ఆయన అంటాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. దావీదు మహారాజు తన అనుభవం చెప్తున్న మాట ఏంటంటే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాడు. తన ప్రార్థన ఎలా ఆలకించాడంటే, శత్రువు ఎంత బలవంతుడైనా శత్రువు చేతికి దేవుడిని అప్పగించలేదండి. దేవుడు దావీదుని అప్పగించలేదు. ఎవరిని అప్పగించాడు? శత్రువుని దావీదు చేతికి అప్పగించాడు. 2 సార్లు అప్పగించాడు. 2 సార్లు కూడా శత్రువుని దావీదు ముట్టల, నా దేవుడే చూసుకుంటాడని వదిలిపెట్టేశాడు. అంటే దేవుడి మీద ఆయనకి ఎంత నమ్మకం అండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాడు. ఈరోజు మనము కూడా దేవుని మీద చాలా విశ్వాసం కలిగి ఉండాలి, చాలా నమ్మకం కలిగి ఉండాలి. దేవుడిని అండి దావీదు మహారాజు ఎంతో ప్రేమించాడు. దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్పిన మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. మనమంట దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటే, ఎంత దీనంగా ఉంటే అంత దీవెనలు పొందుకుంటామండి, అంత ఆశీర్వాదాలు పొందుకుంటాం. దావీదు మహారాజు గారు పొందుకోలేదా? శ్రమలు అనుభవించాడు, కష్టం అనుభవించాడు, ఆకలి బాధను అనుభవించాడు, గుహల్లో దాక్కున్నాడు, అరణ్యాల్లో తిరిగాడు, సంచరించాడు, రోదన చేశాడు. దేవుడు విడిచిపెట్టాడా? కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత అదే దావీదు రాజు గారిని, శ్రమను అనుభవించిన, కష్టాలు అనుభవించినటువంటి దావీదు రాజు గారు దేవుడు ఏం చేశాడంటే, మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజును చేశాడు. అంతేనా? చుట్టుపక్కల దేశాలు జయించి చక్రవర్తిని చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాడు. మనకున్న గొప్ప కోరిక ఏంటంటే, నేను ప్రార్థన చేస్తాను, నాకు కష్టం ఏమీ రాకూడదు, నాకు బాధ ఏమీ రాకూడదు, నాకు సమస్య ఏమీ రాకూడదు, నాకు అన్ని ఆశీర్వాదాలే రావాలి. ఆశీర్వాదం ఎలా వస్తుంది? కష్టపడితే ఆశీర్వాదం వస్తుంది, కష్టపడితే ప్రతిఫలం పొందుకుంటాం. ఒక వ్యక్తి నెలంతా కూడా తను కష్టపడి పనిచేస్తేనే ప్రతిఫలం పొందుకుంటాడు.
వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, మరి వ్యాపారం చేసుకునేవాళ్ళు కావచ్చు, కూలి పని చేసుకునేవాళ్ళు కావచ్చు. ఆ సమయంలో వాళ్ళు ప్రతిఫలం పొందుకుంటారు. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, ఈ దీనుడు మర్ర పెట్టగా. ఎన్నిసార్లు దావీదు మహారాజు దేవునికి దీనంగా ప్రార్థన చేశాడు. ఎలాంటి టైంలో చేశాడండి? కష్టం వచ్చినప్పుడు, శత్రువు తరుముతున్నప్పుడు, ప్రాణం తీస్తారేమని భయముతో ప్రాణాన్ని కాపాడుకుంటూ పరుగులు తీస్తూ దేవునికి మొరపెట్టాడండి. ఈరోజు మనం కొంచెం కష్టం వస్తే దేవుని విడిచిపెట్టేస్తున్నాం, కొద్దిగా సమస్య వస్తే ప్రార్థన మానివేస్తున్నామండి. కానీ దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పేసి దావీదుని గురించి దేవుడు గొప్ప సాక్ష్యం చెప్పాడండి. ఈరోజు మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలడా? చెప్పడు. ఎందుకంటే మనము దావీదులాగా అంత నమ్మకంగా జీవించడు. తన జీవితంలో అనేకమైన కష్టాలండి, ఒకటి కాదు. తను అన్ని విషయాలు కూడా లోకమును శోధించబడ్డాడు. తనకిచ్చినటువంటి భార్యల విషయంలో, బిడ్డల విషయంలో, తనకిచ్చే రాజ్యం విషయంలో, తన స్నేహితుల వల్ల అన్ని రకాలుగా కూడా ఆయన మరి శ్రమను అనుభవించాడు, శోధన అనుభవించాడు, బాధను అనుభవించాడు. ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా రొట్టెలు ఉన్నాయా అంటే, అయ్యా దేవుని తీసివేసినటువంటి రొట్టెలు ఉన్నాయని చెప్పి ఆ రొట్టెలు ఇచ్చినందుకు ఆ యాజకుడిని, అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ కూడా సౌలు సంహరించాడు. అంటే ఎంత కష్టము గుండా దావీదు మహారాజు ప్రయాణం చేశాడో చూడండి. అయినప్పటికీ తనకున్న విశ్వాసమును కోల్పోలేదు. అడుగడుగున ప్రాణభయం, మరణ భయం, అరణ్యములో తిరుగుతూ, మరి అందరికంటే చిన్నవాడు, గొర్రెలను కాసుకుంటున్నటువంటి ఆయన, బలాజ్యుడు అంటే గొలియాతును సంహరించిన ఆయన ఈరోజు అరణ్యంలో ప్రాణము పోతుందో, ఎప్పుడు శత్రువు చేతి దొరుకుతానో అనుకుంటూ దీన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అందుకే అంటాడు, యెహోవా నా బలమా అంటాడు, యెహోవా నా దుర్గం అంటాడు, ఆయన నా కోట అంటాడు, నా దాగుస్థలం అంటాడు. దావీదు మహారాజుకి ఎంత గొప్ప విశ్వాసం. ఎందుకు రెండు మాట అంటాడు, ఏమంటాడంటే, నీతిమంతులు మర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడంట. దేవుడికి నిజంగా మొరపెట్టినప్పుడు అంటే మనకున్న ప్రతి శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడండి. ఒక మనిషి నేను అనుభవించి చెప్పాలంటే, దేవుడికి నిజంగా మొరపెట్టుకుంటూ ప్రతి కష్టములో కూడా మొరపెట్టుకుంటూ ఉంటే అది ఎంత కష్టమైనా మనకి కష్టం, దేవునికి కష్టము కాదు. మనకి ఎంత భయంకర వ్యాధులు వచ్చినా ఒక మనిషి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దిద్దుకొని, ఈ రోగము, ఈ శ్రమ, ఈ కష్టము నాకు ఎందుకు వచ్చింది ప్రభువా, దేవుని సన్నిధిలో సమయము తీసుకొని ప్రార్థన చేస్తేనండి దేవుడు ఎటువంటి రోగం నుంచి అని విడిపిస్తాడండి. రోజు మనం అలా చేయట్లేదు. ఏదన్నా వ్యాధి వస్తే గబగబా హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళొద్దు నేను చెప్పట్లా, నేను కూడా కొన్ని సందర్భాలు హాస్పిటల్కి వెళ్ళాను. కానీ దానికంటే ముందు దేవుని సన్నిధిలో మనం మోకరించి, అయ్యా ఈ వ్యాధి రావటానికి, కష్టం రావటానికి, సమస్య రావటానికి నా పాపం ఏదో ఉందయ్యా నాకు చూపించవా అని మనమంటే నమ్మకంగా ప్రార్థన చేస్తే దేవుడు అంటే అద్భుతంగా మనకి రక్షణ అయితే రక్షణ ఇస్తాడు, స్వస్థత అయితే స్వస్థ ఇస్తాడు, క్షేమం ఇస్తాడండి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకోవాలి మనం. ఇక్కడ దావీదు మహారాజు మనకు చూపిస్తున్నటువంటి గొప్ప మాదిరి ఏంటంటే, ఆయన ప్రతి కష్టంలో దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రతి సమస్యలో దేవుని మీద ఆధారపడ్డాడు. తనను శత్రువు ఎదిరించినప్పుడు, గొప్ప సైన్యము తన పట్టణం మీదకి దాడి చేసినప్పుడు ప్రభువా యుద్ధానికి వెళ్ళనా వద్దా అడుగడుగు నన్ను ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడండి. దేవుని దగ్గర సహాయం కోరుకున్నాడండి, దేవుని సలహాలు తీసుకున్నాడండి. ఈరోజు మనం దేవుని సలహాలు తీసుకోవట్లేదు, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం కాబట్టి అనేక సమస్యలు మనం చుట్టుకుంటున్నాయి, అనేకమైన పోరాటాలు మనం చుట్టుకుంటున్నాయి. దావీదు మరి మనకు గొప్ప మాదిరి అన్నమాట. ఆయనకే చిన్న కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చిన వెంటనే మోకరించి ప్రభువా నాకు సహాయం వచ్చామని అర్థించాడు. ఈరోజు మనం చేయగలుగుతున్నామా? వాక్యం చెప్తుందండి, ఒకసారి ఆయన ఎన్ని రకాల ప్రార్థన చేశాడో ఆయన రాసిన కీర్తన చదవని తెలుస్తుంది. 34వ కీర్తన ఎంత మంచి కీర్తన అండి. 10వ వచనం అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్ని యెహోవానాశించుకు ఏమేలు కొదవై ఉండదు. అరణ్యములో ఉన్న, ఎడారిలో ఉన్న, లోయల్లో ఉన్న దావీదు మహారాజుని దేవుడు పోషించాడండి, దేవుడు సంరక్షించాడు, దేవుడు కాపాడాడు. అందుకే అంత ధైర్యంగా చెప్తున్నాడు. మనం చెప్పగలమా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి. సింహం అడవికి రాజు, దానికైనా లేమి వస్తుంది, కానీ ఆయన ఆశించే వారికి లేమనేది రాదు. అందుకని నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపించును. మనకున్న ప్రతి శ్రమ నుంచి విడిపిస్తాడండి.
ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, రక్షించుకున్నాడు, విలువ పెట్టి మనం కొనుక్కున్నాడు కాబట్టి మనం కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిని వారు రక్షించును. అంటే దావీదు మహారాజు గారి జీవితంలో అడుగడుగున దేవదూతలు ఆయన కాపాడాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వేసే ప్రతి అడుగులో కూడా దేవదూతల సమూహానికి తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన పక్కన సైన్యం ఉంది, అయినప్పటికీ కూడా దేవునికి కావాలి. అందుకే ఆయన ఎంతో నమ్మకంగా చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. అంటే మనము కూడా దేవుని భయము కలిగి భక్తి కలిగి ఉంటే మనకు కూడా దేవుడు తన కాపుదల దయచేస్తూ ఉంటాడు, తన భద్రత మనకి ఇస్తూ ఉంటాడు అన్నమాట. మనమైతే అనేక విషయాలు తప్పిపోతున్నాం కాబట్టి అవిశ్వాసంతో ఉంటున్నాం. ఒకసారి ఎంతో విశ్వాసంతో ఉంటాం, ఎంతో ప్రార్థన చేస్తాం. ఒకసారి నాకెందుకు ఈ కష్టం రావాలి, నాకే ఎందుకు ఈ బాధ అనుకొని వెనకడుగు వేస్తున్నాం కాబట్టి ముందుకు వస్తే వెనక్కి వెళ్తాం. కాబట్టి మనము అనేకమైనటువంటి దేవుడి ఆశీర్వాదాలు కోల్పోతున్నామండి. దావీదు మహారాజు కష్టపడ్డాడు, కష్టానికి ప్రతిఫలం కూడా పొందుకున్నాడు. తను మొదటిగా యూదా దేశానికి రాజు అయ్యాడు, ఇశ్రాయేలు గోత్రానికి రాజు అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో జయం పొందుకున్నాడు. అందుకే చక్కని మాట చెప్తున్నాడు 19వ వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదల అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి రక్షణ పొందిన వారికి కలిగే ఆపదలు అనేకములు ఉంటాయి లోకంలో, అన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. దావీదు మహారాజు చెప్తున్నాడు, ఎందుకంటే ఇదిగో నాకు అనేకమైన ఆపదలు వచ్చినాయి, నా కుమారుడిని చంపడానికి వెంటపడ్డాడు, అయినా దేవుడు నన్ను మరణానికి అప్పగించలేదు. ఆయనకు మరొక చెప్తాడు, ఆయన నన్ను కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి నన్ను అప్పగించలేదు అంటాడు. మనం తప్పు చేసినప్పుడు, మనం దారి తప్పినప్పుడు, దేవునికి ఇష్టంగా లేనప్పుడు దేవుడు మనం శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించాడు. మనం సరి చేస్తాడు, మరణానికి మాత్రము అందుకని నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మనం అనుకుంటే మనకి లోకలు ఏ ఆపద రాకూడదు, ఏ అపాయము రాకూడదు, అన్నీ మేలే జరగాలి, అంత ఆశీర్వాదమే రావాలనుకుంటాం. కానీ ఎంత కష్టపడుతూ ఉంటామో, ఎంత శ్రమ అనుభవిస్తాం, ఆ శ్రమ వెనకాల మనకు అనుభవం నేర్పుతూ ఉంటాడు దేవుడు. ఆ కష్టం వెనక ఒక అనుభవం నేర్పుతూ ఉంటాడు. అందుకే నీతిమంతుడికి రక్షణ పొందిన వారికి కలిగే ఆపదలంట అనేకములంట. నిజంగా రక్షణ పొందిన వారికి ఖచ్చితంగా ఏదో ఒక ఆపద, ఏదో ఒక అపాయము వస్తూనే ఉంటుంది. అన్యులకు రావట్లేదా మనం అనుకుంటాము, దేవుని ఎరగని వారికి రావట్లేదా, వాళ్ళకి వస్తున్నాయి. అయితే వాళ్ళకి అర్థం కాదు, లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, బంధువులు ఆశ్రయిస్తూ ఉంటారు, డాక్టర్లు ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే దేవుడిని కలిగినటువంటి మనం మొట్టమొదటిగా ఆశ్రయించాలి ఎవరినంటే దేవుడిని మాత్రమే ఆశ్రయించాలి. మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, మన బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఉగ్రత వచ్చినప్పుడు, మనం భరించలేనివి ఏవి వేసే మనకి ఇవ్వడు. కానీ ఏది వచ్చినా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం ప్రాధేయపడాలి, మోకరించాలి. ఎదుగో దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాడు. దావీదు మహారాజు కానీ సౌలు గారు చంపడానికి వెంటపడ్డాడు కానీ ఒక్కరోజు కూడా దావీదుని దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. దేవునికి స్తోత్రం కలుగు. కానీ అదే సౌలు 2 సార్లు అప్పగించాడు దావీదు చేతికి. దావీదు గారు చంపలేదు. ఎందుకు చంపలేదంటే యెహోవా అభిషేకించిన వానిని నేను ముట్టను అని అన్నాడు. ఇక్కడ నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, రక్షణ పొందిన వారికండి లోకములో అడుగడుగున ఆపదలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా మనం సాతాను చేతుల బందీలుగా ఉన్నాం. ఇప్పుడు రక్షణ పొంది ఏం చేస్తామంటే దేవుని దగ్గరకు వచ్చాం కాబట్టి మనలను ఏ విధము చేతున మరలా లోకములోకి అసలు లాక్కుని వెళ్ళిపోవాలని సాతాను విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే ఆయన అంటాడు మనమంటే దేవునికి సమీపంగా ఉండాలి. సమీపంగా ఉన్నప్పుడు మనకి ఆపద వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, దారిద్ర్యం వచ్చినా దేవుడు సమస్త కీడుల నుంచి విడిపిస్తాడు. అందుకే ఆయనకు చక్కని మాట సాక్ష్యం ఇస్తున్నాడు, సకలమైన కీడులు ఉపద్రవాల నుంచి నన్ను తప్పించిన దేవుడు అంటాడు. ఆ మాట మనం చెప్పగలగాలి, నేను కూడా చెప్పగలను, మనమందరం చెప్పగలగాలి. సకలమైన కీడుల నుంచి, ఉపద్రవాల నుంచి దావీదును తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడండి. ఎందుకంటే ఆయన మన ఎంతో ప్రేమిస్తున్నాడు. మన ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనల్ని సంరక్షిస్తున్నటువంటి దేవుడు, మనకి సమీపంగా ఉన్నటువంటి దేవుడు మనకు దూరంగా ఎన్నడూ కూడా ఉండడు అనమాట. అందుకే అంటున్నాడు 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను అంటున్నాడు. పిల్లలారా, దేవుణ్ణి కలిగిన వారులారా, రక్షణ పొందిన వారులారా, మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను అంటున్నాడు.
నేను కష్టకాలంలో కూడా దేవుని యందు భయభక్తులు గల జీవితాన్ని నేను కోల్పోలేదు. నాకు బాధలు వచ్చినప్పుడు, నాకు సమస్యలు వచ్చినప్పుడు నేను భయభక్తులు గల జీవితాన్ని కోల్పోలేదు. కాబట్టి నా అనుభవాన్ని మీకు నేర్పుతాను, రండి నేర్చుకుందరు కానీ రండి. ఆయన అంటాడు 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను. ఇదిగో నేను దీనుడిగా మొర్రపెట్టాను, దేవుడు నాకు కలిగిన శ్రమలంటూ విడిపించాడు. నీతిమంతుడిగా మొర్రపెట్టాను, దేవుడు నాకున్న కలిగిన భయములంటూ విడిపించాడు. అనేక ఆపదలు నన్ను చుట్టుకున్నాయి, కానీ దేవుడు అన్నిటి నుంచి నన్ను విడిపించాడు. కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. మీరు వచ్చి నా మాట వినండి అని మరొక మాట చెప్తున్నాడు. చూడండి 12వ వచనంలో, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుంచి అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు కాచుకొను. కీడు చేయటమా నీ మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. మనమంటే లోకంలో బ్రతకాలంటే, మేలు నుంచి అనేక దినాలు బ్రతకాలంటే చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను కాపాడుకోవాలంట, కీడు చేయటం మానాలంట. మరి వాక్యం చెప్తా ఉంది, సమాధానం వెతికి వెంటాడాలంట. ఎవరితోనూ మనము వైరానికి దిగకూడదు, అందరితో సమాధానం కలిగి. వేసే ఒక చక్కని మాట చెప్పారు, సఖ్యమైతే మనం అందరితో సమాధానం కలిగి ఉండడానికే చూసుకోవాలి. అంతేకాదు ప్రభువుని అందరితో సమాధానం కలిగి ఉండే కృప నాకు ఇవ్వమని మన ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం చెప్తా ఉంది, ఏమని చెప్తా ఉందంటే కీడు చేయట మానాలి. నీకెవరిని కీడు చేస్తున్నా, నువ్వెవరికి కీడు చేయకు. దావీదు మహారాజు నేర్చుకున్నది, తను చంపాలని చూసినటువంటి రాజుకు తను మేలు చేశాడు కానీ కీడు చేయలే. అందుకే దావీదు మహారాజు ఆశీర్వదించబడ్డాడు, సౌలు రాజు శాపం పొందుకున్నాడు. ఆయన అంటాడు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటున్నాడు. మనమంట ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. భయము లేకుండా, భక్తి లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యమని వాక్యము చెప్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటమే జ్ఞానమునకు మూలము. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతానంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం మనము నేర్చుకోవాలని చెప్పి వాక్యం చెప్తా ఉంది. ఆయన యందు ఎంత భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటామో ఆ భయభక్తులు కలిగిన జీవితం మన అనేక శ్రమల నుంచి, కీడుల నుంచి, నష్టముల నుంచి, వ్యాధి బాధల నుంచి విడిపిస్తుందండి. ఎందుకంటే దేవుని వాక్యములో ఒక్క చిన్న మాట కూడా తప్పు రాయబడదు. మనం అడుగడుగునా కూడా తప్పిపోయే స్వభావం కలిగిన వారం కాబట్టి వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. మనమంట మేలు నుంచి లోకములు అనేక దినాలు బ్రతకాలంటే చెడ్డ మాటలు పలుకకుండా, కపటమైన మాటలు పలుకకుండా మన నాలుకను, పెదవులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. లోకంలో రక్షణ పొందినటువంటి మీకు కానీ నాకు కానీ ఖచ్చితంగా దేవుడు ఆపద రాదని చెప్పలేదు. లోకంలో మీకు శ్రమని చెప్పాడు, నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారని చెప్పాడు. అంటే ఇప్పుడు మనకి లోకములో శ్రమ తప్పకుండా వస్తాయి. అయితే మన లోకములో ఉన్నంత కాలము కూడా దావీదు మహారాజు గారు సమస్తము జయించుకుంటూ వెళ్ళాలి, పిరికి వారిగా పారిపోకూడదు. జయించుకుంటూ వెళ్ళిన వారికి దేవుడు జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడు. జయించుకుంటూ వెళ్ళిన వారి పేరు ఎచ్చుకుంటూ రాయబడుతూ ఉంటుంది. మనం పిరికి వారిగా ఉండకూడదు. ఎందుకంటే మనకి ఎన్ని ఆపదలు వచ్చినా, అపాయాలు వచ్చినా మనం వారికి నిత్యం మొరపెట్టుకుంటుంటే, దావీదు మహారాజు మానక ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంట నిత్యం మనకు తోడుగా ఉంటాడు. దావీదును కరుణించిన దేవుడు మనకు కూడా కనికరిస్తూ ఉంటాడు. దావీదును విడువక ఎడబాయిక వెంట ఉండి నడిపించిన దేవుడు మనను కూడా విడువక ఎడబాయిక నడిపిస్తూనే ఉంటాడు. అందుకే అంటాడు, ఎందుకు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని మనమంట రుచి చూసి తెలుసుకోవాలంట. ఆ నిత్యమైన వాక్యం చదువుకోవాలి. ఆయన ప్రేమ మనకి ఎలా తెలుస్తుందంటే నిత్యం ఆయన వాక్యం చదువుకుంటూ, ఎంత వాక్యము చదువుకుంటూ ఉంటామో అంతగా ఆయన ప్రేమ, ఆయన విలువ, ఆయన కనికరము మనకి తెలుస్తూ ఉంటుంది, మనకు అర్థమవుతూ ఉంటుంది, మన హృదయంలో ఏర్పడి చేస్తూ ఉంటుంది అనమాట. మన వాక్యం ఎంత ప్రతిరోజు కూడా చదువుతూ ఉంటామో ఆయన యందు భయభక్తులు గల జీవితం అంతగా మనము పెంచుకుంటూ ఉంటాం. వాక్యము చదవకుండా, వాక్యానుసరమ జీవితం లేకుండా మనం ఎవ్వరము కూడా పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేమన్నమాట. కాబట్టి వాక్యము చెప్తామంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. ఆయన ఆశ్రయించే నరుడు
ధన్యుడు. లోకములు ఎవరు ధన్యులు? నిజంగా రక్షణ పొంది ప్రభువుని రక్షణ కలిగిన వారమైన మనమే ధన్యులు అన్నమాట. కాబట్టి యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు. దేవుడు అంట తను ఆశ్రయించే వారికి ఏమీ కొదవలేకుండా చేస్తాడంట. ఏమీ కొదవలేకుండా చేస్తాడు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొంటే నన్ను ఆశ్రయించే వారికి ఏమి నేను కొదవ. అయితే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి నేను మిమ్మలను తప్పిస్తానంటున్నాడు. ఈ లోకములో మనకి రకరకాల ఆపదలు అపాయాలు రావనేసే చెప్పలే, వస్తే తప్పుకో ప్రభుని నమ్ముకున్నాం. ఓ పక్కన సాతాను శోధిస్తూ ఉంటాడు, ఇంటివారు శోధిస్తూ ఉంటారు, లోకం విసిగిస్తూ ఉంటుంది. ప్రభుని ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తాం, ఎంత ఎక్కువ వెంబడిస్తాం, అంతగా శత్రువు కూడా తయారవుతూ ఉంటారు. అయితే ప్రతి దానికోసం కూడా మనం మెలకువగా ఉండి ప్రార్థన, ప్రతి సమస్య కోసం ప్రార్థన చేయాలి, ప్రతి కష్టమును ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, ప్రతి పొంచిన శత్రువు కోసం ప్రార్థన చేయాలి, ప్రతి పొంచున ప్రతి శ్రమ గురించి ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత మొరపెడతామో అదే మనకి బంగారు బాటలు వేస్తూ ఉంటుంది అన్నమాట. దేవుని సన్నిధిలో మనం ఎంత మొరపెడతామో అంత మనకు మేలే, కానీ కీడంత మాత్రము కాదు. దావీదు మహారాజు మనకు నేర్పేది ఏంటంటే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతను రక్షించను. ఒక రాజును ఆ రోజు కాపాడాడు దేవుడు, ఈరోజు మనం కాపాడ్డాం. ఆ రోజున దేవుడు ఈరోజు ఉన్నాడు, ఆ రోజు చేసిన కార్యం ఈరోజు కూడా మనకి చేస్తాడు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించను, వారి శ్రమలన్నిటిలో నుంచి వారు విడిపించు. వారి శ్రమలు అంటే మనకండి ఎన్ని శ్రమలు ఈ లోకములో చుట్టుముట్టినా వాటన్నిటి నుంచి అంటే మన దేవుడు విడిపిస్తాడు. అయితే మనను ఒకటి కోరుతున్నాడు, మనమానికి సమీపంగా ఉండాలి, మనమానికి దగ్గరగా ఉండాలి. మనమానికి ఎంత సమీపంగా ఉంటామో, ఎంతో సహవాసం కలిగి ఉంటామో అంతండి మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాం, ఆయన కాపుదల పొందుకుంటాము. మరి ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి రక్షించినట్టు మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మనకి సంఘాల చుట్టూ కూడా దేవుడు తన దూతలను కాపలా పెడతాడు, తన కంచి మనకు వేస్తాడు, తన భద్రత మనకిస్తాడు. కాబట్టి మనము క్షేమము కలిగి ముందుకు నడవగలగం. అయ్యా, నా జీవితంలోకి అంతరించిపోయే వరకు ముగిసే నా చెయ్యి మీరు విడిచిపెట్టొద్దని ప్రార్థన చేసుకోండి. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ప్రతి విధమైన ప్రవాహంలో కూడా ఆయన మనం నడిపిస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను నన్ను ఎన్నడు విడవడు, ఎడబాడు. వాక్యం చెప్తున్న పర్వతాలు తొలగిపోయిన మెట్టలతో నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన మన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక విడువక నిత్యం మనకి దయ చూపుతున్నాడు. కాబట్టి అటువంటి దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా రాబోతున్న యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. రక్షకుడు, పరిశుద్ధుడు, పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. 34వ కీర్తన ధ్యానం చేసుకోవడం కృప చూపించారు. ఇదిగో ప్రార్థనా ఛానల్ ద్వారా ఎంతమంది వాక్యం వీక్షిస్తున్నారు వారందరికీ కూడా తండ్రి ఇగో వాక్యము నాయన అర్థం చేసుకునే కృపనివ్వండి నా తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడడం నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. మీరే తండ్రి వాక్యం ప్రతి బిడ్డలు కూడా గొప్ప మేలు కలిగించమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ, మిమ్మల్ని స్తుతించుకుంటూ, గణపరుచుకుంటూ వెత్తుబడిన వాక్యము నన్ను వృధాగా పోకుండా కాపాడమని మీ చేతులకు అప్పగిస్తూ, పరిశుద్ధాత్మ తండ్రి మీరే ప్రతి ఒక్కరిని దర్శించి మాట్లాడి బలపరచమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ, మా రక్షకుడు మా ప్రభు అంటుండే యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. వందనాలండి.